ఫ్రెండ్, నేను మీ సాత్విక. ఉగ్గు ఎలా తయారు చేయాలో చూడండి. నేను ఇలా ఒక స్పూన్ పెట్టుకున్నాను. ఒక స్పూన్ తీసుకుంటాను ఉగ్గు. ఒక స్పూన్లో కొంచెం తీసుకుంటాను. ఇప్పుడు ఒక గిన్నెలో ఇట్లా తీసుకొని ఇలా వాటర్ పోసి ముద్దలు లేకుండా కలుపుకోవాలి. గిన్నెలో ఇలా గిన్నె కలుపుకొని గంజిలో వస్తే ముద్దలు ముద్దలు ఉండదు, మంచిగా ఉంటుంది అన్నట్టు. డైరెక్ట్ వస్తే ముద్దలు ముద్దలు ఉంటుంది. ఇప్పుడు గంజి తీసుకొని అలా కొన్ని వాటర్, ఎలా అంటే బాగా ఇట్లా పల్సగా అయ్యేటట్టుగా వాటర్ పోసుకోవాలి. కొలంటే ఏమి ఉండదు, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకొని అలా ఎసరు పెట్టుకోవాలి. ఎసరు వచ్చిన తర్వాత కొంచెం అలా ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఉగ్గుని అందులో పోసుకోవాలి. పోసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. టేప్ ఒక్కొక్కసారి ఇలా కలుపుకుంటూనే ఉండాలి. మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుకుంటూనే ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి మీడియంలో పెట్టుకొని, లేకపోతే అడుగు అంటుకుంటుంది. ఇలా అంటే ఇట్లా దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. ఎందుకంటే అది ఉడకాలి కదా, అందుకే ఎసరు పెట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉడకకుండా ఇట్లా బొబ్బరు ఉన్నదనుకో స్టమక్ పెయిన్ వస్తుంది. మంచిగా ఉడకనియాలి. చూసారా ఫ్రెండ్స్, ఇగో ఇలా దగ్గరికి వస్తుంది. ఇంకా దగ్గరికి వచ్చేదాకా ఉంచుకోవాలి. బాగా ఉడకనియాలి, లేకపోతే బొబ్బరు ఉంటే పిల్లలకు స్టమక్ పెయిన్ వస్తుంది. మంచిగా ఉడకనియాలి. మీరు మీ పాప తినేదాన్ని బట్టి క్వాంటిటీ బట్టి చేసుకోవాలండి. మా పాప సాయంత్రం ఇంతే తింటుంది కాబట్టి నేను ఇంతే చేస్తున్నాను. మీ పాప ఎంత తింటుందో మనకు ఒక రోజు మనం చేస్తుంటే మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ఆ క్వాంటిటీ బట్టి వేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఉగ్గు చేయడం ఎంత సింపుల్. ఇంతే ఫ్రెండ్స్. మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా ఇంట్లో తయారు చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. బయట ఎంతైనా హానికరమే. మనం ఇంట్లో రెడీ చేసుకున్నాయి మంచిగా ఉంటుంది కదా, బలం ఆరోగ్యంగా ఉంటారు. మన పిల్లల కోసం కోసేపు టైం కేటాయించలేమా? ఆ కోసేపు టైంలో ఇట్లా రెడీ చేసి పెట్టుకొని తినిపించండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.